హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర నిలువ పచ్చడి తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక 6 కట్టలు తీసుకున్నానండి గోంగూర మీడియం సైజు. అవి తీసుకొని చక్కగా రెడీ చేసిన తర్వాత అది మంచిగా కడుగుకున్న తర్వాత మనం నీడలో ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నానండి. అవి చక్కగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. అవి అలాగే మిక్సీ పడతాం కనుక డైరెక్ట్ మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు. వేసుకొని అవి రోస్ట్ అయిన తర్వాత ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి. నేనైతే ఏమీ ఆయిల్ వేయకుండా నేను ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు, నార్మల్గా డైరెక్ట్గా వేసి ఫ్రై చేస్తున్నానండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 100 గ్రాముల మిర్చి తీసుకున్నానండి, ఎండుమిర్చి. అవి వేసిన తర్వాత మనం అది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, రోస్ట్గా అవ్వాలి కానీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోయింది అనుకోండి చేదు వచ్చేస్తుంది పచ్చడి. అందుగురించి మనం చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే ధనియాలు మనం జీలకర్ర తీసుకున్నామో అందులోనే మనము ఇవి కూడా ఎండుమిర్చి ఫ్రై చేసుకుని వేసుకోవాలి. నేను ఒక 2 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. అవి రెడీ చేసి పొట్టు తీయనవసరం లేదు, అది కూడా వేసుకోవాలండి. ఈ పచ్చడికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కనుక నేను సాల్ట్ వేస్తున్నానండి. ఇది వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏదైతే మనం ప్యాన్ ఉందో అందులోనే ఈ ఎండుమిర్చి వేపిన ఆయిల్ ఉంది కదా, అందులో నేను డైరెక్ట్గా ఈ గోంగూర వేసుకున్నానండి. గోంగూర వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని మనం చూసుకుంటూ మాడిపోకుండా అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము చాలా కర్రీస్ అన్నిట్లో చేస్తుంటాం కనుక చేసినప్పుడు వాటర్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అందులో గోంగూరలో వాటర్ ఉంటుంది కనుక. ఇందులో మొత్తం డ్రైన్ చేసేసాం కనుక ఏ వాటర్ లేదు కనుక మనము డైరెక్ట్గా ఇది ఫ్రై చేసుకునేటప్పుడు చూడండి ఎంత అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. అదే డైరెక్ట్ మనం డ్రై చేయకుండా మనం వేసేసాం అనుకోండి చాలా వాటర్ వచ్చేస్తుండే. ఇప్పుడైతే చూడండి చక్కగా ఫ్రై అయిన తర్వాత గోంగూర అందులో నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఫ్రై చేసి అది చక్కగా బయట పెట్టేసుకున్నాను పక్కన. ఇంకో ప్యాన్ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఇది నువ్వుల నూనె అండి, సెసమే ఆయిల్ అండి. ఇది వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ మనము శనగపప్పు వేసుకున్నామండి. అందులోనే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను. అది వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ స్వచ్ఛమైంది కనుక అది పొంగుతుంది. మనకి మాడిపోయేమో తెలియదు, కానీ మనం చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం అందులో నేను ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని అది స్మాష్ చేసి అది కూడా వేసుకున్నాను, వెల్లుల్లిపాయ ఒకటి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను, ఒక 4 or 5 వేసుకున్నానండి ఎండుమిర్చి. అందులో మనం కరివేపాకు కూడా కడిగేసి మనం ఆరపెట్టుకున్నది వేసుకోవాలండి. అది కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత మనము ఈ గోంగూర ఉంది కదండి, అది వేసేసుకోవాలండి. ఇందులో వేసేసి ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ ఆయిల్లో. అది గోంగూర ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఏదైనా చెమ్మ ఉంటే మొత్తం డ్రై అయిపోతుంది. అది ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ముందు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అది ఉంది కదండి, అది పౌడర్ చేసుకొని అది ఇందులో మిక్స్ చేసుకోవడమేనండి, అంతేనండి. ఇది మిక్సీ పట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో సాఫ్ట్ అయిపోయింది మనం ఫ్రై చేసేటప్పుడు. నేను ఇందులో కొన్ని కాడలు కూడా ఉంచానండి. మొత్తం కాడలు తీసుకోలేదు, కొంచెం ఉంచుకున్నాను. కాడలు ఉంచుకుంటే ఫైబర్ కనుక మనం అవి వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే నేను కొన్ని కాడలు ఉంచుకొని అందులోనే ఫ్రై చేశాను కనుక కాడలు కనపడుతున్నాయి. ఇది కూడా ఈ పౌడర్ ఇదంతా మనము ఫ్రై చేసి వేసేటప్పుడే మంచిగా
అది ఫ్రై అయ్యేటప్పుడే సాఫ్ట్ అయిపోద్దండి, ఏం మిక్సీ పట్టిన అవసరం లేదు. ఈ పౌడర్ ఒకటే మనం తయారు చేసి పెట్టుకుంటే గోంగూర పచ్చడి చేసుకునేటప్పుడు అంతా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు గోంగూర పచ్చడి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, ఇంకేమేమి కావాలో అడగండి. గోంగూర పచ్చడి మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నాకు వచ్చిన విధానంలో నేను ట్రై చేశాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత గ్లాస్ జార్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. అది 1 మంత్ వరకు మనము బయట ఉంచుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా చేసుకున్న గోంగూర పచ్చడి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.